Hello everyone, welcome back to my channel. Here again I am back with one more brand new series, Silk Thread Bangles. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్లో నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రమ్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా 100% నాలెడ్జ్ దీంట్లో ఎలా గెయిన్ చేసుకోవాలో నేను మొత్తం సిరీస్ అంతా చూడండి, నాది మీకు క్లియర్గా ఉంటుంది. ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ అంటారు. ఈ 2 కట్ బ్యాంగిల్ బాక్స్ మొత్తం పర్చేస్ చేస్తే 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ మనకు బాక్స్ వద్దు, కొంచెం కావాలి, ఒక 4 బ్యాంగిల్స్ 5 బ్యాంగిల్స్ అలా అనుకుంటే పీస్ రేట్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను చూపించే బ్రౌన్ బ్యాంగిల్ వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ అంటారు. 1 కట్ బ్యాంగిల్ అంటే సేమ్ 2 కట్స్ బ్యాంగిల్ చూసారు కదా, ఇప్పుడు ఆ 2 కట్ బ్యాంగిల్ని హాఫ్ చేస్తారనమాట. హాఫ్ చేస్తే అది 2 కట్ అవుతుంది. సేమ్ బ్యాంగిల్లే ఉంటుంది, దాన్నే కట్ చేస్తారు 2 బ్యాంగిల్స్ లాగా. సో దాన్ని 1 కట్ బ్యాంగిల్ అని అంటారు. అంటే దీంట్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. 1 కట్, 2 కట్, 4 కట్ ఇలా బ్యాంగిల్స్ ఉంటాయి. 4 కట్ అంటే ఈ 2 బ్యాంగిల్స్ 2 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, 2 బ్యాంగిల్స్ని జాయిన్ చేసి ఉంటాయి, అవి అలా కట్ చేస్తారు, దాన్ని 2 కట్గా డివైడ్ చేస్తారు. 4 కట్ బ్యాంగిల్స్ అంటే కొంచెం విడ్త్ ఎక్కువ వస్తుంది. మనం 2 కట్ బ్యాంగిల్స్ 2 పెట్టుకుంటే ఎంత విడ్త్ వస్తుందో అంత విడ్త్ బ్యాంగిల్ వస్తుంది. మనం బ్యాంగిల్ తీసుకునేటప్పుడు మన సైజు కంటే నెక్స్ట్ సైజ్ తీసుకోవాలి. ఎందుకంటే థ్రెడ్ వైండ్ చేసినప్పుడు మనం బ్యాంగిల్కి అది తగ్గిపోతుంది సైజు, అందుకని నెక్స్ట్ సైజ్ బ్యాంగిల్ తీసుకోవాలి, మనము సైజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది కదా మీకు 1 కట్ 2 కట్కి డిఫరెన్స్. సేమ్ అంతే, మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి, మన మోడల్ని బట్టి, మనం ఒక మోడల్ రెఫరెన్స్ పిక్ తీసుకొని మనం షాప్కి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకి క్లియర్గా బ్యాంగిల్స్ సైజెస్తో పాటు వాళ్ళే చెప్తారు. అండ్ ఇది వచ్చేసి జద్దోజీ. ఈ జద్దోజీ ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోస్లో మోడల్స్ చేయడానికి ఈ జద్దోజీతో ఎలా మోడల్ చేయాలో నేను చూపిస్తాను. సో జద్దోజీ యూజ్ చేస్తే బ్యాంగిల్ పైన చాలా లుకింగ్ నీట్గా ఉంటుంది, రాయల్గా కనపడుతుంది, చాలా బాగుంటుంది. సో జద్దోజీ అంటే ఇలా స్ప్రింగ్లా ఉంటుంది, చాలా డెలికేట్గా యూజ్ చేయాలి. ఒకసారి బ్యాంగిల్ మీద స్టిచ్ చేస్తే అసలు పోదు, అది మాత్రం బాగుంటుంది స్టిచ్ చేసిన తర్వాత. విత్ ప్రైజెస్తో పాటు మెన్షన్ చేస్తాను. ఈ జద్దోజీ వచ్చేసి 10 గ్రామ్స్ 30 రూపీస్. అండ్ దీనికి కొంచెం మనం ఎక్కువ తీసుకుంటే తక్కువ పడుతుంది ప్రైస్, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పెరల్స్ చైన్ బాల్. నేనైతే ఇక్కడ స్టోన్స్ యూజ్ చేయట్లేదు, పెరల్స్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మీటర్ 25 రూపీస్ ఛార్జ్ చేశారు నాకు. నేనైతే 2 మీటర్స్ తీసుకున్నాను, 25 రూపీస్ తోటి ఛార్జ్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి స్మాల్ స్టోన్స్. నేనైతే స్టోన్స్ అన్నీ గ్లాసీ యూజ్ చేస్తున్నాను, మ్యాట్ అయితే అంత లుక్ ఉండదు. ఇంత కష్టపడి చేసేది లుక్ కోసమే కదా, అది అంత షైన్ అవ్వదు. ఇది వచ్చేసి గ్లాసీ. 10 గ్రామ్స్ వచ్చేసి 20 రూపీస్ 25 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. యాజ్ పర్ ప్రిఫరెన్స్ వాళ్ళ షాప్ రేట్స్ని బట్టి, వాళ్ళ లేటెస్ట్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. నేనైతే 25 రూపీస్కి తీసుకున్నాను. ఇది వచ్చేసి 6K ఐ షేప్. ఇది కూడా 10 గ్రామ్స్ తీసుకున్నాను. 10 గ్రామ్స్ వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేశారు. అసలు దీన్ని 6K 7K 8K అని ఎలా మెజర్ చేస్తారు, ఎలా తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎలా 6K అని దీన్ని మెజర్ చేయాలి అనేసి. నెక్స్ట్ కాసు కూడా సేమ్ అంతే, పర్ గ్రామ్స్ రేట్ ఇస్తారు. 10 గ్రామ్స్ వచ్చేసి నాకు 35 రూపీస్ కాస్ట్ పడింది. ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకోవాలి, 10 గ్రామ్స్ అయితే బ్యాంగిల్కి సరిపోదు. నేను ఈ మేకింగ్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఏ బ్యాంగిల్కి ఎన్ని గ్రామ్స్ పడుతుంది అనేసి. ఇప్పుడు ఈ కాసు యూజ్ చేయాలి అంటే పైన రౌండ్ ఉంది కదా, అది ఖచ్చితంగా కట్ చేసి నీట్గా మనం అన్నీ కట్ చేసి పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి, అప్పుడు లుకింగ్ బాగుంటుంది. వాళ్ళు ఏం కట్ చేసి ఇవ్వరు మనకి. అండ్ ఇప్పుడు వచ్చేసి సిల్క్ థ్రెడ్ బాక్స్ పర్చేస్ చేస్తే 180 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బాక్స్లో వచ్చేసి 10 వస్తాయి అన్నమాట. 10 కలర్స్, 10 డిఫరెంట్, మన ఇష్టం, సేమ్ కలర్స్ అయినా తీసుకోవచ్చు. 10 దారాలు వస్తాయి దాంట్లో. ఈ సిల్క్ థ్రెడ్స్ పర్చేస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, షైనింగ్ ఉండాలి థ్రెడ్. కొన్ని షైనింగ్ ఉండవు, మనం చూసి షైనింగ్ ఏ కంపెనీలో షైనింగ్ బాగుందని సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని జరీ థ్రెడ్స్ అలా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోండి. ఒక బాక్స్ అంతా వాళ్ళు డిఫరెంట్గా ఇస్తారు మనం అడిగితే. కానీ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి షైనింగ్తోనే మన బ్యాంగిల్ అనేది షైనింగ్గా ఉంటుంది. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ బాగుండాలంటే సిల్క్ థ్రెడ్డే మెయిన్, షైనింగ్గా ఉండాలి ఈ థ్రెడ్ అనేది.
కొంచెం ఎక్కువ బ్యాంగిల్స్ చేసుకోవాలంటే ఒక్కొక్క కలర్ 2 ఖచ్చితంగా ఒక థ్రెడ్ స్పేర్గా పెట్టుకోండి. ఒకవేళ ఇబ్బంది అవుతుంది, సేమ్ కలర్ దొరకదు మళ్ళీ, అందుకనేసి 2 తీసుకోండి ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్యాంగిల్స్ చేసుకోవాలి అంటే. వెయిట్ ఫర్ మై సిరీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.